మాసిలామణి గారి పాట ఒకటి చూద్దాం. పాట అన్నాను, ఇప్పుడు కీర్తన అనాలి. ఆయన మార్గము చూపుము ఇంటికి అనే పాట చూద్దాం. పాటను ఎందుకన్నా అంటే కీర్తనకి పాటకి తేడా ఉంది. అంటే పాట పల్లవి వేరు, పల్లవి చూను వేరు, చరణం చూను వేరు, అట్లా ఉంటుంది. సో ఆయన చేసింది ఒక పాటగా చేశాడు. ముందు నేను పాడతాను, తర్వాత మీరు స్వరంతో కూడా అవుతుంది. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అది పల్లవి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ఇది పాట. స్వరం చూడండి ఇప్పుడు. పసగా సగా సగద పాప గరిస సాసద పమ తప. పసగా సగద పాప గరిస సాసద పమ తప. పాప పగ సగ పాప పగ సగ పాప పమారే నీ మమ మరే నీరే మమ మరే నీరే పాప దప మమ దప మగా. మళ్ళీ పడుతుంది చూడండి. పాప పగ సగ పాప పగ సగ పాప పమారే నీ మమ మరే నీరే మమ మరే నీరే పాప దప మమ దప మగా. మమ మరే గగ గరి సని రే 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 సని దాని సా. మమ మగరి స గగ గరి సని రే 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 సని దాని స. దప పసగ సగ దప ప గరి స సా దప మ దప. సరళి స్వరమే పాడతారు ఇప్పుడు నాతో. నేను అన్నది పాడి. పసగ పస పాలో అకారం ఉంటుంది కదా. పసగ సగ దప ప గరి స సా దప మాదప. పసగ సగ దప ప గరి స సా దప మాదప. మళ్ళీ పసగ సగ దప ప గరి స సా దప మాదప. పాప పగ సగ పాప పగ సగ పాప పమారే నీ
పాప పగ సగ పాప పగ సగ పాప పమరిని మమ మరిని రి మమ మరిని రి పాప దప మమ దప మగ మమ మరిని రి మమ మరిని పాప దప మమ దప మగ. ఇప్పుడు చేద్దాం. పాప పగ సగ పాప పగ సగ పాప పమరిని మమ మరిని రి మమ మరిని రి పాప దప మమ దప మగ మమ మగరి స గ గరి సని రి 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 సని దని స మమ మగరి స గ గరి సని రి 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 సని దని స. మళ్ళీ రిపీట్ చేద్దాం. స్వరమే సగ సగ ద ప గరి స సా సా ద ప మ సగ సగ ద ప గరి స సా సా ద ప మ ద ప పాప పగ సగ పాప పగ సగ పాప పమరిని మమ మరిని రి మమ మరిని రి పాప దప మమ దప మగ మమ మగరి స గ గరి సని రి 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 సని దని స దప పాస గ గరి సని రి 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 సని దని స. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మార్గయ ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. రెండో చరణం. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవా నిన్ను చేరితి చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఇది నవరోజు రాగం అని ఉంది. కరెక్ట్. అది కీర్తన పుస్తకంలో
నవరోజు రాగం. శంకరాభరణ స్వరాలు నవరోజు స్వరాలు ఒకటే. అయితే శంకరాభరణం సాతో స్టార్ట్ అవుతుంది. సరిగమ పదని సాని ఇది నవరోజు పా నుండి స్టార్ట్ అవుతుంది. పాట పదని సరిగమ పామగరే సని అంటే శంకరాభరణ డిరైవ్డ్ రాగా అంటారు నవరోజు. అంచేత ఆయన అన్ని పాతో స్టార్ట్ అయిన ప్రతీది కూడా శంకరాభరణ స్వరాలు అంటే నవరోజు లాగా. అది దీని యొక్క స్పెషాలిటీ. ఎందుకు సగ సగ అది ఫీల్. సగ సగ ద ప గరి సా సా ద ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రే ని మ మ మ రే ని రే మ మ మ రే ని ప ప ద ప మ మ ద ప మ గ మ మ మ గ రే స గ గ గ రే స ని రే 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 స ని గ ని స రే 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 స ని ద ని స ద ప కలపచ్చు. ఓకే, సో మార్గ ఎంట్రీ అంటాం. సాంగ్ ఎంట్రీ ఒకటి, క్లోజింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. మార్గము చూపు చూ అన్నది ఒకసారి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంగ్లీష్ పదం చూ చూ అంటారు, తెలుగులాగా అనాలి ఆ చా అని. మార్గ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆ ఫీల్ అంతా పోతుంది ఆ చా పలికేటప్పుడు. మార్గము చూపు మూయింటికి నా తండ్రి. నవరోజ్ ఫీల్. మాధుర్య మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. పశ్చాత్తాపం తప్పిపోయిన కుమారుడు చూసారా? థీమ్స్ బైబిల్లో ఎన్ని థీమ్స్ ఉన్నాయో తీసుకుని చేస్తే. తప్పిపోయిన కుమారుడు, గుడ్ సమరటన్. అసలు గుడ్ సమరటన్ పెద్ద స్టోరీ. అది యేసు ప్రభు ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఆ స్టోరీ చెప్పినందుకు. అలాంటి థీమ్స్ చాలా ఉంటాయి. ఆ థీమ్స్ తీసుకుని రాయడం చేసుకోవాలి. అంటే థియాలజీ లోపలే ఉంటాయి బోల్డ్. ఆయన తీసుకుని చేశాడు. దాదాపు 6 చరణాలు 10 చరణాలు ఉన్నట్టుంది అది. కనుక అదే రిపీట్ అవుతుంది కాబట్టి చరణం కదా. అప్పుడు రెండో చరణం పాడి. ధనమే స్వర్గం వనుచు సుఖమే స్వర్గం వనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవా నిన్ను చేరితి. దేహియని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహియని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. వెరీ గుడ్ అండి. తాళం గురించి అడగలేదు. మనం చతురస్రం ఆది తాళం పాడాం. శంకరాభరణం యెహోవా నామం. ఇది తిస్రం అంట. 1 2 3 1 2 3 సరిగా పా 1 2 3 1. సో తిస్రం, చతురస్రం, జంపే, రూపకం, త్రిపుట, ఆది అని 6 తాళాలు
శాస్త్రబద్ధంగా 35 తాళాలు ఉంటాయి. బట్ పాట వరకు లేదా కీర్తన వరకు మనం చూస్తే ఓన్లీ 6 తాళాలు ఉంటాయి. ఆ 6 తాళాలు తెలుసుకోవడం కూడా అవసరం. తిస్రం 3 అక్షరాలని, అక్షరాల లెక్క. మనసు 3 అక్షరాలు. చతురస్రం 4 అక్షరాలు. మనసున. కనుక 6 తాళాలే. శాస్త్రబద్ధంగా 35 తాళాలు ఉన్నప్పటికీ, అంటే 7 మెయిన్ చెప్తారు. దానికి మళ్ళీ 5 వేసి సబ్ తాళాస్ అంటారు, టైం సిగ్నేచర్స్. అవన్నీ మొత్తం 7x5 35 తాళాలు చెప్తారు. కానీ మనకి 6 తాళాలే. తిస్రం అక్షరాల లెక్క. మనసు తక్కీట అని సింపుల్గా చెప్పేస్తాను. 4 అక్షరాలంటే మనసున, తక్క ధీన 4 అక్షరాలు. జంపే మనసులో, లో లో ప్లస్ ఓ దీర్ఘాక్షరాన్ని ఏసు అనుకోండి, ఏ ప్లస్ ఏ అలా విడదీస్తారు. కానుక అనుకోండి, కా ప్లస్ ఆ ప్లస్ ను ప్లస్ కా, కాను అలాగే. కనుక చతురస్రం వచ్చేసరికి 4, జంపే వచ్చేసరికి 5 అక్షరాలు. మనసులో. రూపకం వచ్చేసరికి 6 అక్షరాలు. ఇప్పుడు చెప్పు, మనసులోన. త్రిపుట వచ్చేసరికి 7 అక్షరాలు. మనసులోనికి. అర్థమవుతుందా మీకు? మనసు తిస్రం 3 అక్షరాలు. మనసున 4 అక్షరాలు. మనసులో 5 అక్షరాలు. మనసులోని 6 అక్షరాలు. మనసులోనికి త్రిపుట తాళం 7 అక్షరాలు. ఒకటి కలపండి, ఇంకోటి ఆది 8 అక్షరాలు. మనసులోనికే అన్నారు, అలాగా 8 అక్షరాలు అవుతుంది. అట్లాగా అక్షరాల లెక్క తాళాలు. ఈ 6 తాళాలు తప్ప ఏ తాళం పాటకి పనిచేయదు. 9 అక్షరాలు ఉన్నాయి, 11 అక్షరాలు ఉన్నాయి, 13 అక్షరాలు ఉన్నాయి. కనుక ఈ 6 అక్షరాల్లోనూ పాట రాయమంటే అలాగే రాయాలి. దేవు దేనా 1 2 3 తిస్రం. చతురస్రం యెహోవా నా మోర 8 8 4 4. తిస్రం డబుల్ అయితే రూపకం, చతురస్రం డబుల్ అయితే ఆది, త్రిపుట డబుల్ అయితే అటతాళం అంటారు. మనకుంటాయి, అన్నీ ఉంటాయి కీర్తన పుస్తకంలో. కనుక మరి ముఖ్యంగా పాట పాడినప్పుడు కూడా ఇప్పుడు తాళం లేకుండా మనం స్వరం రాయలేం. 1 2 3 1 దాన్ని బట్టే మేము స్వరం రాస్తాం. పసాగ 1 2 3 1 2 పసాగ సాగద అట్లా. సో తాళం పట్టే స్వరం రాయడం జరుగుతుంది. అంత ఇంపార్టెన్స్ అయితే రాగంతో పాటు తాళం. ఇది ప్రస్తుతానికి. ఇంకా ఎనీ డౌట్స్? సో నవరోజు రాగం, శంకరాభరణ స్వరాలే నవరోజులు. శంకరాభరణం షడ్జముతో స్టార్ట్ అయితే నవరోజు అన్నది పంచముతో స్టార్ట్, పాటు పా, అవే స్వరాలు. అది ఎక్కడి వరకు. ఇకపోతే దీని థీమ్ వచ్చి తప్పిపోయిన కుమారుడు. థీమ్స్ అన్నీ కూడా బైబిల్లో నుండి తీసుకుని రాయడం మరీ ఉత్తమం. సోషలైజ్ చేసి రాసుకోవడం కూడా ఉత్తమం. పరిశుద్ధాత్మీయత, సిలువ మీద పలికిన మాటలు, ఇవన్నీ. ఆత్మఫలం అంటే వాటి మీద ఇవి ఈ థీమ్స్గా తీసుకుని రాయాలి. ఇప్పుడు ఒట్టినే హల్లెలూయా, స్తోత్రం, ప్రభువా, ఆరాధన ఇవే కాదు కదా. అవి పెట్టుకుని పాట చేయడం కాదు కదా. అవి కాకుండా ఇటువంటివన్నీ. ఇప్పుడు ఆత్మఫలములు అంటారు, తప్పు. ఆత్మఫలము ఇలాంటివన్నీ మనమే చెప్తూ ఉండాలి. కొంతమంది ఆత్మఫలము అనగానే ప్రేమ, ఇవన్నీ కనికరం, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద పాట రాయడమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం అద్భుతమైన పాటలు అవుతాయి. ఇలాగా థీమ్స్ తీసుకుని రాయడం మంచిది. ప్లస్ రాసినప్పుడు తిస్రంలో రాశారా, చతురస్రంలో రాశారా, జంపిలో రాశారా? జంపి తాళంలో ఉన్న 5 అక్షరాల్లో వెళ్తాం మనం. కీర్తనలో ఉన్నాయి, ఒక్కొక్క తాళంలోకి వెళ్తాం మనం. అది కనుక తాళం ఇంపార్టెంట్ అని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. అది కనుక మార్గము చూపుము ఇంటికి అనేది తిస్రంలో ఉంది, నవరోజు రాగంలో ఉంది. ఇది ఇంపార్టెంట్.
స్వరం. ఆ స్వరాన్ని సరళీస్వరంలాగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లిరిక్ ఓకే, లిరిక్ ఉంటుంది, స్వరం అలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా స్వరజ్ఞానం పెరుగుతుంది. వాయిస్ కల్చర్ అది. ఇప్పుడు సన్ను తింతము ప్రభు అని కీర్తన పాడుకుందాం. ఇది బొంతా సమూయేలు గారు రాసింది. చాలా అద్భుతమైన కీర్తన. అదేంటి చెప్తాను, దీని స్పెషాలిటీ చెప్తాను మీకు. ముందు మీరు పాడిన తర్వాత మీరు ఏమైనా క్యాచ్ చేస్తారేమో చూస్తా స్వరంలో. సో ముందు నేను అది పాడతాను, తర్వాత స్వరం పాడతాను, ఆ రాగం ఏంటో చెప్పాలి, తాళం ఏంటో చెప్పాలి. అలా ముందు ఆ తాళం ఆ రాగం గురించి ఆలోచిస్తూ ఏం వచ్చింది అన్నది కూడా ఆ గ్రాస్పింగ్ ఉండాలి. పాడతా చూడండి. సన్ను తింతుమో ప్రభు సదమల మాగు భక్తితో, సన్ను తింతుమో ప్రభు సదమల మాగు భక్తితో, కన్న తండ్రి కాపుమా కాలుష్యము నేడ బాపుమా, సన్ను తింతుమో ప్రభు సదబల మాగు భక్తితో అని బ్యూటీ అక్కడ. మ్యాచ్ కళ్యాణి అంటారు, కళ్యాణిలో చేశాడు. అయితే కళ్యాణిలో చేశాడా మరి ఏ రాగమో చూద్దాము. ముందు ఇది నేర్చుకుందాం. స్వరం పడుతుంది చూడండి. సాస 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 నిసరి సనిద నిద నీరి నీరిగ పామరి సాస స. ఇది కూడా చూడండి. 1 సాస సాస నిసరి సనిద నిద నీరిగ పామరి గపద నిద నీరి సా పాప పాప రే గమ పమ గరే సాస సాస నిసరి సనిద నిద నీరి గ పమరి గరి సా. అది స్వరం అయిపోయింది. అలాగే స్వరం. సన్ను తింతుము కాదు, సన్ను తింతుమో ప్రభు సదమల మగు భక్తితో, కన్న తండ్రి కాబుమా. కన్నా తండ్రి అని పడతారు. కలుషము నేడ బాపుమా. నాతోనండి, నేను పాడిన తర్వాత పాడినాను, స్వరం పాడతాను. సాస సాస నిసరి సనిద నిద సాస సాస నిసరి సనిద నిద నీరి నీరి గ పమరి గరి సా నీరి గ పమరి గరి సా. సాస సా ఊపు తీసుకుని పడతాను. సాస 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 నిసరి సనిద నిద నీరి గ పమరి గరి సాస సాస నిసరి సనిద నిద నీరి గ పమరి గరి సా. గపద నిద నీరి సా గపద నిద నీరి సా పాప పాప రే గమ పమ గరి సా పాప పాప రే గమ పమ గరి సా. మళ్ళీ పాడి సార్ నాతో. సాస సాస నిసరి సనిద నిద నీరి గ పమరి గరి సా. సాస సాస
నిసరి సనిదనిద నీరిగ పమరి గరిసా గపద నిద నీరిసా పాప పరి గమ పమగరిసా. ఇప్పుడు వాడి లిరిక్స్ సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్న తండ్రి కాపుమా కలుషము నేడ బాపుమా 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 బాపుమా. దానికి స్వరం చెప్ప అదే స్వరంలే ఆల్మోస్ట్ దాని సంగతి. సో సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా పాతక జనరక్షక పతిత పావన నామక సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో. మూడో జన్మ మానవ సంరక్షక దీన నిజయ పోషక మానవ సంరక్షక దీన నిజయ పోషక దేవ మానవ మందన దివ్య సుగుణ మందన సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో. స్వరమండి సాస సాస నిసరి సనిదనిద నీరిగ పమరి గరిసా. మళ్ళీ సాస సాస నిసరి సనిదనిద నీరిగ పమరి గరిసా గపద నిద నీరిసా పాప పరి గమ పమగరిసా. నేను రాగం శంకరాభరణం రాగానికి మేచ కళ్యాణి రాగానికి మా తేడా ఒకటే స్వరం తేడా. సరిగమ్మా పదని సానిద పమగరి శంకరాభరణం. సరిగమ్మా ప్రతి మధ్యమం అంటారు. ఇది శుద్ధ మధ్యమము, అది ప్రతి మధ్యమం. ఇప్పుడు రెండు మాలు వచ్చాయి ఇప్పుడు దీంట్లో. ఇప్పుడు రాగం చూడండి ఎలాగా సాస సాస నిసరి సనిద నిద నీరిగ పమ ప్రతి మధ్యం రేఖ రేసా గపద నిద నీరేసా. ఇప్పుడు చూడండి పాప పాప రే గమ ప శుద్ధ మధ్యం పాప పాప రే గమ ప మగరే
రెండు మాల శంకరవరణమా కళ్యాణి. సాస సాస నిసరి సనిద నిద నీరిగ పామరి గ పామా ప్రతిమధ్యం రే గ పద నిద నీ పాప పాప రే గమ పాప పాప రే గమ పమ గరే. అందుకే నేను హమ్మింగ్ ఏం చేశానంటే హా కళ్యాణి శంకరాభరణం కళ్యాణి అలా చేశాను. ఎందుకంటే అందులో ఉన్న ఫీల్ కోసం పామగరి ప్రతిపంచం మాగరి సొంతపంచం. అందుకని ఏమంటారంటే ఇప్పుడు రెండు స్వరాలు కలిపి వచ్చింది ఏదైనా సరే దేశాన్ని అంటారు. అయితే ఇది కళ్యాణి ఛాయ ఎక్కువ ఉంటుంది ఇది పాడుకునేటప్పుడు. ఛాయ సన్నుతింతుమో ప్రభు సదబల మగు భక్తితో ఆ ఛాయ ఉంటుంది. అంచేత మ్యాచ్ కళ్యాణ్ అనేసి అది పాసింగ్ నోట్ అంటాం. గపదని పాప పాప రే గమ పమ అక్కడ వరకు. ఇప్పుడు పాడదాం ఒకసారి పాడి స్వరం పాడి. సాస సాస నిసరి సనిద నీద నీరిగ పామరి గరి సా సాస సాస నిసరి సనిద నీద నీరిగ పామరి గరి సా గ పద నిద నీరి సా పాప పాప రే గమ పమ గరి సా. పలవండి. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నేడ బాపుమా సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో. ఏ తాళం అంటే 1 2 3 1 అలా సన్నుతి. ఇప్పుడు ఒక అక్షరం దాటాడు కామా వేస్తాం అక్కడ యాక్చువల్గా 1 సన్నుతి ఓ ప్రభు సదమల మగు భక్తి అంటే ఒక అక్షరం 1 సమ్ మీద రాలేదు. సన్నుతింతుమో ప్రభు. ఇప్పుడు మనం కరెక్ట్ చేయవలసింది ఏంటంటే పాడేవాళ్ళు అందరూ కూడా సన్నుతింతు అని పాడతారు. అది కాదు 1 సన్. ఇప్పుడు సన్నుతి అది సాహిత్యపరంగా సదమల మగు కన్నా తండ్రి కాదు కన్న అక్కడ గమకం ఎంత బాగుంది సరే. కన్న తండ్రి కాలు అక్కడ ఊపిరి తీసుకోండి. కన్న తండ్రి కాలుష్యము అంత పాజ్ ఉంటుంది. ఇదే ఫీల్డ్లో సంఘం అంత పాడగలరా? మన అందరం లేచి నిలబడి
సన్నతింతుమో కీర్తన 7వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి పాడుకుందాం అన్నప్పుడు ఒక్కరే ఉన్నాడు పాడుకోండి, అందరు పాడాలి. అప్పుడు ఆ ఫీల్ చూసారా, సన్నుతింతు అంటే బ్యాలెన్స్ అంటాం. అదే ఇప్పుడు సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో అలా పాడేయచ్చు. ఎగ్జాక్ట్ ఫీల్ అది. సన్నుతిన్ అట్లా రా గుండెల్లో నుండి వచ్చే కీర్తనలు ఇవన్నీ ఉండే సన్నుతి. అందుకే స్వరాలు చూసారా, సరిగమ పదని అని పెట్టారు, కాకా గాగ్గా అని పెట్టలేదు. స్మూత్ అనమాట. సాస సాస నిసరి సనిదా నీది నీరిగా పామ మాని చూపించాను. నీరిగా పామరి గపద నీదని రేసా పాప పాపరి పాడతావా? 1 2 3 1 2 1 సాస సాస నిసరి సనిద నీరిగా పామ రిగరి సా సాస సాస నిసరి సనిద నీరిగా పామ రిగరి సా గపద నిద నీరి సా పాప పాపరి గమ పమగరి సా సన్నుతింతు మో ప్రభో సదమాల మాగు భక్తితో సన్నుతింతు మో ప్రభో సదమాల మాగు భక్తితో కన్న తండ్రి కావుమా కాలుష్యము నేడ బాపుమా సన్నుతింతు మో ప్రభో సదమాల మాగు భక్తితో. సాస నిసరి సనిదా నీరిగా పామ రిగరి సా సాస సాస నిసరి సనిదా నీరిగా పామ రిగరి సా గపద నిద నీరి సా పాప పాపరి గమ పమగరి సా. పాప పాపరి గమ పమగరి సా సా అని పల్లవికి రావచ్చు. ఆ సామింగేసి పాప పాపరి గమ పమగరి సా సా నిసరి సనిదా నీరిగా పామ రిగరి సా. దాకొచ్చినప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ చూస్తారా, సాస సాస నిసరి సనిదా అంటే ఎంత సన్నుతింతు ఓ ప్రభు ఆర్ద్రత అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్. డివైన్ ట్రాన్స్ అంటే ఇదే, భక్తి ట్రాన్స్ అంటే సన్నుతింతు ప్రభు
సదబలమగు. ఇక్కడ చూసారా, దట్స్ కాల్డ్ క్రెసెంట్లో ఉంటాం. కన్న తండ్రి కాపుమా, తలపైకి ఎత్తాం. సన్నుతింతుమో ప్రభు సదబలమగు. కన్న తండ్రి బెండ్ అవుతుంది. బాపు అని పిలుచుకోవడం అనమాట. కన్న తండ్రి కాపుమా పిలిచావు. ఇప్పుడు ఏం చేయమన్నావు? కలుషము. అది కీర్తనలోనూ గీతాల్లో కృతుల్లో ఉండేటువంటి భావాలు అవన్నీ సంగీతంలో చూపిస్తారు. పైకెత్తి పిలవడం, అడగడం, కోప్పడడం, ఆయన్ని చెయ్యదేవా ఇలాగన్నమాట. ఇవన్నీ ఆ స్వరాల్లో చూపిస్తాం. అది ట్రాన్స్ అంటాం. అది ఇంగ్లీష్ అవ్వచ్చు. ఇప్పుడు డాన్ మెయిన్ చూడండి, వినండి, డాన్ మెయిన్ వింటారు ఎవరు తీసుకున్నా సరే. కనుక ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి అంటే ఏకత్వం. అవునండి. ఇలా పాడారు అనుకోండి, సంఘం అంతా మొత్తం ఎలా ఉంటుంది అసలు ఊహించండి.